తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. వాడవాడల గణేష్ విగ్రహాల అమ్మకాలతో సందడి నెలకొంది. వివిధ రూపాల్లో గణపతి విగ్రహాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వినాయక చవితి సందడి నెలకొంది. వాడవాడల విగ్రహాల అమ్మకాలు అలాగే పత్రి కొనుగోలుతో కూడా సందడి వాతావరణం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి విజయవాడ నుంచి మా ప్రతినిధి లీలా, అలాగే వైజాగ్ నుంచి రామకృష్ణ, కాణిపాక నుంచి మా ప్రతినిధి మనోహర్ రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం విజయవాడ వెళ్దాం, లీలాతో మాట్లాడదాం. లీలా, విజయవాడలో సందడి ఏ విధంగా ఉంది వినాయక చవితికి సంబంధించి? లక్ష్మీదుర్గ ఎప్పుడెప్పుడా అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూసేటటువంటి తరుణం రానే వచ్చింది. గణపతి బప్ప మోరియా అంటూ కూడా విజయవాడ నగరవాసులు సిద్ధమైపోయారు. అయితే చూడొచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అండ్ ఇందిరా ఫుడ్స్ అండ్ స్వీట్ అసెంబ్లీ వారు కూడా ఆధ్వర్యంలో ఈ రోజు వినాయకుని విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి గత 15 సంవత్సరాలుగా కూడా ఉచితంగా వినాయకుని విగ్రహాలను అయితే మాత్రం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతితో పాటు ఇందిరా ఫుడ్స్ అండ్ స్వీట్ అసెంబ్లీ వారి ఆధ్వర్యంలో ఈ వినాయకుని విగ్రహాలు అనేవి డిస్ట్రిబ్యూట్ జరుగుతున్నాయి. అయితే ఒకసారి ఇక్కడ పబ్లిక్ అంతా వినాయకుని విగ్రహాలు అందుకోవడానికి రెడీగా ఉన్నారు. అందరూ ఒకసారి గణపతి బప్ప మోరియా, అందరూ ఒకసారి గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా అంటూ కూడా అందరూ సిద్ధమైపోయారు. సో విజయవాడ నగరవాసులంతా కూడా సిద్ధమైపోయారు. ఇక్కడ అయితే మాత్రం మనకి ఇందిరా గారు కూడా ఉన్నారు. చెప్పండి మేడం, ప్రతి ఏడాది కూడా వినాయకుని విగ్రహాలు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు? ప్రతి ఇయర్ మేము ఏబిఎన్ వాళ్ళ తరపున మేము ఇందిరా ఫుడ్స్, మండవాస్ భోజనం, స్వీట్ అసెంబ్లీ తరపున గత 15 సంవత్సరాల నుంచి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నామండి. ఈ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వద్దు అని చెప్పి మహాగణపతి మట్టి గణపతితోనే చేద్దామని ఉద్దేశం, సంకల్పంతో వాళ్ళ తరపున మేము కూడా ఇది మొదలుపెట్టి గత 15 ఏళ్ళుగా 5,000 విగ్రహాలని పంపిణీ చేస్తున్నాము. ఈసారి కూడా వినాయకుడు ఆశీస్సులు అనుగ్రహంతో ఏబిఎన్ వాళ్ళ సహకారంతో మేము మొదలుపెట్టామండి. అట్లా ప్రతి ఇయర్ మాకు ఎప్పుడూ కూడా అడ్డు రాలా, అట్లాగే ఈ ఇయర్ కూడా అడ్డు రాకుండా మీ అందరి తరపున మేము బాగా చేస్తాం. అయితే చూడొచ్చు, ఇక్కడ స్టార్ట్ చేసేయండి మేడం. అయితే ఇక్కడ చాలా మంది కూడా వినాయకుని విగ్రహాలు అందుకునేందుకు కూడా విజయవాడ నగరవాసులు అయితే మాత్రం సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు కళ్ళకద్దుకుంటూ కూడా ఆ మట్టి గణపయ్యను అందుకునేందుకు కూడా ముందుకు వచ్చారు. ఎందుకంటే మట్టి గణపయ్యను తీసుకొని ప్రతి ఒక్కరు కాలుష్యాన్ని నివారణ చేసే దిశగా కూడా మట్టి గణపతిని మాత్రమే పూజించాలని చెప్తున్నారు. ఈ దిశగా కూడా విజయవాడ నగరవాసులందరూ కూడా వారు మట్టి గణపయ్యను తీసుకెళ్లి వారి వారి ఇళ్లల్లో, అంటే విఘ్నాలు తొలగించేది వినాయకుడే కాబట్టి తొలిగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా విఘ్నేశ్వరుని పూజిస్తూ ఉంటారు. ఆ తరుణంలో ఈ రోజు తొలిగా వినాయక చవితి చేస్తున్నారు. చూడొచ్చు, దానికి సహకారంగా కూడా వర్షం అనేది కూడా పడుతుంది. ఎందుకంటే ప్రతి దానికి శుభ సూచకం వర్షం అంటారు. అలాగే ఈ రోజు వర్షం పడుతున్నప్పటికీ కూడా విజయవాడ నగరవాసులందరూ పెద్ద ఎత్తున ఇటు కారుల్లో కూడా ఆగి, కారుల్లో కావచ్చు, బైకుల్లో కావచ్చు, పెద్ద ఎత్తున ఆగి ఇక్కడకు వచ్చి వినాయకుని విగ్రహాలు అందుకునేందుకు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మరోపక్క ఇక్కడ ఎడ్ల బండ్ల పైన కూడా ఇక్కడ చూడొచ్చు, అంటే మన సంస్కృతి సాంప్రదాయాలని ప్రతిబింబించే విధంగా కూడా ఇక్కడ ఎవరైతే ఎడ్ల బండి మీద కూడా తీసుకువచ్చి మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి అలాగే ఇందిరా ఫుడ్స్ స్వీట్ అసెంబ్లీ ఆధ్వర్యంలో అయితే మాత్రం ఇక్కడ మట్టి గణపయ్యలను అయితే డిస్ట్రిబ్యూట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే మనతో మాట్లాడడానికి వెంకటరత్నం గారు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి సార్, వినాయకుని విగ్రహాలు ఎంతో మంది పబ్లిక్ వచ్చి ఇలా తీసుకువెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది సార్? చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఈ ఆధ్వర్యంలో ఇలా వినాయకుని విగ్రహాలు ప్రతి ఏడాది దేనికని పంచుతూ ఉంటారు మీరు? ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి పంచుతున్నాము మేము. ఎలా అనిపించడం అంటే పర్యావరణ పరిరక్షణ కోసం చేస్తున్నాం అన్నమాట. అయితే చెప్పండి మేడం, పర్యావరణ పరిరక్షణలో భాగంగా మీరు ఇలా విగ్రహాలని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఎంతో మంది ప్రజలు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చి తీసుకెళ్తున్నారు, ఎలా అనిపిస్తుంది మీకు మీ ఆధ్వర్యంలో పంచడం? చాలా సంతోషంగా ఉందండి. ఎందుకంటే వర్షంలో కూడా వచ్చి అందరూ మట్టి గణపతులనే కావాలి, ఇంట్లో మట్టి గణపతితోనే పూజ చేయాలి, అందరికీ మంచి జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు కూడా వచ్చి తీసుకెళ్తున్నారు. మాకంతో చాలా సంతోషంగా ఉంది. ఇంత వర్షంలో కూడా అందరూ వస్తున్నారండి, ఇది మాకు చాలా సంతోషం. ఏబిఎన్ వాళ్ళకి మరోసారి థ్యాంక్స్ అండి. అయితే చూడొచ్చు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రతి ఏడాది అంటే
విజయవాడ నగరవాసులందరూ కూడా మట్టి గణపయ్యని వారి వారి ఇళ్లకు తీసుకెళ్లి పూజించుకునే దిశగా మట్టి విగ్రహాలను పెడుతున్నారు. ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షించడం మన బాధ్యత. అందుకని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ని వచ్చేటటువంటి వినాయకులన్నిటినీ కూడా వాటన్నిటిని ఎవరు వాడొద్దని కేవలం మట్టితో తయారు చేసినటువంటి వినాయకుని విగ్రహాలు ప్రతి ఇంట్లో పూజలు అందుకోవాలన్న ఉద్దేశంతో సుమారు 5,000 విగ్రహాలని చూడొచ్చు. మొత్తం 5,000 విగ్రహాలు మొత్తం అన్నిటినీ కూడా వీరంతా వచ్చేటటువంటి కామన్ పబ్లిక్ కి ప్రతి ఒక్కరికి కూడా అందించడం అయితే జరుగుతుంది. అయితే ఇందులో మట్టి విగ్రహంతో పాటు 6 రకాలైనటువంటి పత్రి అంటే వినాయకుని పూజించేటటువంటి పత్రిని కూడా ఇందులో పెట్టి వినాయకుని విగ్రహము అలాగే పత్రిని కూడా వారు పంచడం అయితే జరుగుతుంది. మన సంస్కృతి సాంప్రదాయాల్ని ప్రతిబింబించే విధంగా ఇక్కడ పల్లెటూరి వాతావరణాన్ని చూపించే విధంగా ఎడ్ల బండులు, మరోపక్క గుర్రాన్ని మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ గుర్రం కూడా మీకు కనిపిస్తుంది. ప్రత్యేక ఆకర్షణగా కూడా వచ్చేటటువంటి వారందరూ కూడా ఈ గుర్రాన్ని కూడా చూసేందుకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అలాగే ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఎద్దులు కూడా కనిపిస్తున్నాయి. ఎద్దుల బండి మీద కూడా మనకి ఈ వినాయకుని విగ్రహాలని తీసుకువచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మరికొన్ని వినాయకుని విగ్రహాలు ఇక్కడ కూడా వచ్చి తీసుకెళ్లేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇగోండి ఇక్కడ ఎడ్ల బండి మీద కూర్చొని కూడా మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మన సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా కూడా ప్రతి ఒక్కరికి అయితే మాత్రం మట్టి గణపయ్యల్ని అందించడం అయితే జరుగుతుంది. మట్టి గణపయ్యల్ని అందుకునేందుకు ఇటు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా విజయవాడ నగరవాసులు పెద్ద సంఖ్యలో వచ్చి అయితే మాత్రం తీసుకెళ్లడం అయితే జరుగుతుంది. మరోపక్క విజయవాడలో వాడలా చలవ పందిళ్లను వేసి ఎక్కడికక్కడ కూడా ఇప్పటికే వినాయకుల్ని కొలువుదీరించారు. రకరకాలైనటువంటి విఘ్నేశ్వరుళ్ళు కొలువుదీరున్నారు. రేపొద్దున్న నుంచి కూడా గణపయ్య పూజలు అందుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరు జై బోలో గణేష్ మహారాజ్ కి జై అంటూ కూడా విఘ్నేశ్వరుని పూజ చేసుకునేందుకు సిద్ధమైపోయారు లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ లీలా.